ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని అవని అది వీణ్ణెందుకు పిలిచావు? వీణ్ణి పిలవద్దని కండిషన్ పెట్టాను కదా, మరెందుకు పిలిచావు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నేను రావద్దు అని చెప్పాను కానీ. రావద్దని చెప్తే ఎందుకు వస్తాడు? రమ్మని చెప్తేనే వస్తాడు. అది కాదు. ఏం చెప్తారా? అవనీని చూడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్తావా? కృష్ణ, మర్యాదగా మాట్లాడు. పరువు తక్కువ పనులు చేసేది మీరు, మమ్మల్ని మర్యాదగా మాట్లాడమంటున్నారా? నా చెల్లెలు నిన్న సత్య ఇంటికి వెళ్లి మరీ రావద్దు అని చెప్పొచ్చింది. రావద్దని చెప్పడానికి వెళ్ళిందా? సత్యని చూడ్డానికి వెళ్ళిందా? రేయ్, నువ్వు హద్దులు దాటుతున్నావు. రేయ్, ఏంటి నన్ను రే అంటావా? నువ్వెంత, నీ బతుకెంత? నీ అంత నీచమైతే కాదురా. రేయ్ క్యాబు, నాతో పెట్టుకుంటే నీ టైర్లు పగిలిపోతాయి. నేను మీలా పట్టు పరుపుల మీద సున్నితంగా పెరిగినవాణ్ణి కాదు. నా జోలికొచ్చావంటే గొడ్డలి తీయాల్సొస్తుంది. తీసుకురావయ్యా. ఇంతకు ముందు నా మీదకి గొడ్డలితో బయలుదేరానన్నావు, ఇప్పుడు నా అన్నయ్య మీదకి గొడ్డలి ఎత్తుతానంటున్నావు. నువ్వంత మగాడివైతే తీసుకురా, చూసుకుందాం. మీ అన్నయ్య మాటలు ఎలా ఉన్నాయో చూసావా? అంటాడు. ఎందుకనడు? వీడెందుకు వచ్చాడు? వీడికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? వీడి రాకతో నాకే రక్తం మరుగుతుంది. ఒకప్పుడు వీడు అవని ప్రాణాల్ని కాపాడాడని వీడి మీద నాకు గౌరవం ఉండేది. స్వార్థపరుడు, దుర్మార్గుడు, అపురాలను నిలబెట్టేవాడు కాదు, కూల్చేసేవాడు. వద్దని చెప్పినా వచ్చాడంటే ఇద్దరి మధ్య ఖచ్చితంగా సంబంధం ఉన్నట్టే కదా. దయచేసి అలా మాట్లాడకండి. నీకెందుకే కోపం వస్తుంది? అవని చరిత్ర గురించి దీనికి పూర్తిగా తెలియదు కదా, అందుకే దీనికి కోపం వస్తోంది. మరెందుకు పిలిచావు? ఇలా అవమానించడానికా? మంచి జరుగుతుందనుకున్న ప్రతిసారి నువ్వు ఈ విధంగానే చేస్తున్నావమ్మా. నీ కాపురం నిలబడుతుందనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావు. ఈ వ్రతంలో వీడు కూడా ఉండాలనేగా పిలిపించావు. వీడి ఆశీర్వాదం కూడా తీసుకుంటావా? అత్తయ్య, అత్తయ్య! ఇంకొక్కసారి ఆ మాట మీ నోటి నుంచి వచ్చిందంటే మర్యాదగా ఉండదు.